దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. కొన్ని రంగాలకైనా వారంలో 3 రోజులు సెలవులు ప్రకటించే అవకాశం, 4 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున కొన్ని రకాల ఊహాగానాలు మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్నాయి. శని ఆదివారాలతో పాటుగా మరో రోజు కూడా సెలవు ప్రకటించే ఛాన్స్ ఉందని, ఐటీ కారిడార్లు అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నైలో ఈ విధానాన్ని అమలు చేసే ఛాన్స్ ఉందని, ప్రధాన నగరాల్లో ఆడ్ అండ్ ఈవెన్ రూల్ అమలు చేసే ఛాన్స్. అంటే మనం ఢిల్లీలో జనరల్గా ఈ పద్ధతి గురించి విన్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడం కోసం ఆడ్ నంబర్స్ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని ఒకరోజు, ఈవెన్ నంబర్స్ ఉన్నటువంటి వెహికల్స్ని ఒకరోజు రోడ్స్ మీదకి అలౌ చేసేవారు. ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలి అనే ప్రతిపాదన గురించి చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి అన్ని పార్టీలు ఈ మీటింగ్లో పాల్గొంటాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓవైపు ఈ మీటింగ్ జరగడం, భారతదేశంలో ఈ మీటింగ్ జరగడం చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితిని, మన పక్క దేశాల్లో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో పరిస్థితులు ఆల్రెడీ చాలా దారుణంగా పడిపోయాయి. వాళ్ళకి ఆయిల్ కొరత ఉన్న నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి హర్మూజ్ జలసంధి దగ్గర ఎలాంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కొద్దిపాటి షార్టేజ్కే అక్కడ స్కూల్స్ మూసివేశారు. అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేసి ప్రైవేట్ వెహికల్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. చాలా వరకు గవర్నమెంట్ సేవలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడింది.